హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే జర్మనీలో మాకు పబ్లిక్ హాలిడే అయితే నేను సడన్గా కాఫీ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాతో మిల్క్ లేవు. బట్ ఇలా సూపర్ మార్కెట్ ఉంది. ఇది వచ్చేసి సెల్ఫ్ బిల్లింగ్ అనమాట ఈ సూపర్ మార్కెట్. సో ఇది మా యూనివర్సిటీలో ఇలా చిన్న సూపర్ మార్కెట్ ఉంది. టెగూట్ అంటారు దీన్ని. జర్మనీలో చాలా చోట్ల ఉంటుంది. అయితే ఇందులో మనకి క్యాషియర్ ఇలా ఎవరు ఉండరు. సో మనకి అది సెల్ఫ్ బిల్లింగ్ అనమాట. సో ఎలా వెళ్ళి మనం ఎలా షాప్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. సో ఇలా ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. సో ఇది ఓపెనింగ్. సో ఇక్కడ చూడండి, అసలు ఇవన్నీ కళ్ళులాగా ఉన్నాయి కదా, ఇదంతా కెమెరాస్ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లాగా, కూలింగ్ లాగా ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో ఉండే సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇట్లా అన్నీ ఉంటుంది. చూడండి, వాటర్, జ్యూసెస్, రెడ్ బుల్ ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎట్లా అంటే, నాకు ఇప్పుడు ఏదైనా కావాలంటే నేను ఇట్లా తీసుకున్నాను అనుకోండి, ఇది ఇట్లా తీసేసుకుంటే ఇక్కడ ఎంతైతే బిల్ ఉందో ఈ ఐటమ్ది ఆటోమేటిక్గా నా కార్డ్ నుంచి కట్ అవుతుంది తర్వాత. సో ఇలా నేను ఏది పిక్ చేసుకున్నా కూడా ఈ డబ్బులు నా అకౌంట్లో ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది అనమాట. అంటే నేను మళ్ళీ పే చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ చూస్తే మీరు ఎవరు కూడా, మనుషులు కూడా లేరు. బట్ చూడండి ఎన్ని ఉన్నాయో కెమెరాస్ అయితే. ఇది వచ్చేసి కూలింగ్కి. ఇవి వచ్చేసి పెరుగు, పాలు, ఇదంతా పెరుగు. ఇది వచ్చేసి కోకోనట్ కర్డ్. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఏరియా. సో మనకి ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఇట్లా టెగూట్ ఓపెన్ ఉంటుంది. సో మనం వెళ్ళి మనం షాప్ చేయొచ్చు. మనకి ఏదైనా కావాలనుకుంటే ఎమర్జెన్సీ పర్పస్కి మన దగ్గరలో ఉన్న టెగూట్కి వెళ్ళి మనం ఏదైనా తీసుకొచ్చుకోవచ్చు. టెగూట్ వల్ల ఓన్ బ్రాండ్ ఉంటుంది. ఇది జేడన్ ట్యాగ్ అనేసి ఆ బ్రాండ్తో ఉన్న ఐటమ్స్ వచ్చి మనకి నార్మల్ ప్రైస్కే దొరుకుతాయి. ఇది చూస్తే మిల్క్ 1.09, అది టెగూట్ ఓన్ బ్రాండ్ అనమాట. ఇక్కడ చూస్తే మిల్క్ షేక్లు, జ్యూసెస్. ఇది వచ్చి బటర్ మిల్క్ ఫ్రమ్ టర్కిష్ బటర్ మిల్క్. ఇదంతా వెజిటబుల్స్, మష్రూమ్స్. సో ఇది వచ్చేసి నార్మల్ ఏరియా. మనకు చూస్తే మోస్ట్లీ చాలా వరకు ఉంటాయి మనకి గ్రాసరీస్ ఇక్కడ. ఇవి వచ్చేసి నట్స్. చూడండి ఇక్కడ బయట వాళ్ళు కూడా సేమ్ నాలాగే, బట్ వాళ్ళు ఆటోమేటిక్గా కాకుండా అక్కడ కార్డుతో పే చేస్తున్నారు. సో 2 ఆప్షన్స్ ఉంటుంది అక్కడ. ఒకటి వచ్చి కార్డు, ఇంకొకటి వచ్చేసి ఆటోమేటిక్గా మన క్రెడిట్ కార్డ్ నుంచి అవుతుంది. వాళ్ళు ఇట్లా మనం అక్కడ కార్డు పెట్టగానే అది ఓపెన్ అయిపోతుంది, వచ్చి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అది చూడండి, అతను పిక్ చేసుకున్నాడు, జస్ట్ ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంది. అది ఫ్రిడ్జ్ ఏరియా. సో అట్లా మనం తీసేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా డబ్బులు మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఆయిల్స్. చాలా వరకు మోస్ట్లీ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. సో మనకి ఆ లోపల ఉన్న కూలింగ్ మీడియంగా ఉంటుంది. ఆ కూలింగ్ సరిపోనివి, ఇంకా ఎక్కువ కూలింగ్ నీడ్ ఉన్న వాటిని ఇట్లా ఈ ఫ్రిడ్జ్లో పెడతారు, లైక్ ఐస్ క్రీమ్ ఇలాంటివి. సో ఈ పొటాటో చిప్స్, బ్రెడ్స్, ఇదంతా బ్రెడ్ ఏరియాస్. చాక్లెట్స్, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా అట్లానే చూడండి, డోర్ ఓపెన్ అయిపోయింది.
సో క్లీనింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, ఇవంతా క్లీనింగ్ ఏరియా. సో ఇదన్నమాట టెగుట్. సో ఇది ఎంట్రీ దగ్గర. ఇక్కడ వచ్చి మనం కార్డ్తో డైరెక్ట్గా పే చేయొచ్చు. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనం టెగుట్ యాప్లో మనం రిజిస్టర్ అయితే అక్కడ జనరేట్ కోడ్ అని ఉంటుంది. అది కోడ్ జనరేట్ చేసి ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా మన కార్డ్ నుంచి కట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం కార్డ్ ఇక్కడ పెట్టి మనం స్టార్టింగ్లోనే పే చేసేసేయాలి. సో అది మన గ్రాసరీస్ ఎంత బిల్ అయితే అంత డెబిట్ అవుతుంది. సో ఇదన్నమాట టెగుట్ స్టోరీ. సో ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ గ్రాసరీస్ కావాలంటే ఇలా టెగుట్ విజిట్ చేయండి ఈరోజు. ఇంకా నైట్ కూడా 12 వరకు ఓపెన్ ఉంటుంది మోస్ట్లీ. థ్యాంక్ యూ.